స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సాయంకాల ఆరాధనకు వచ్చిన ప్రియ బిడ్డలందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మరి కొంత సమయాన్ని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. శ్రద్ధగా మనం ఆలకించి దాని ప్రకారంగా నడవడానికి మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అప్పగించి ఈ ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగునట్లుగా దేవుని కొరకు మన హృదయాన్ని అప్పగించుదాం. దేవునికే స్తోత్రము కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదివిన తర్వాత వాక్య భాగంలోకి మనం వద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు అయా. అల్పుడునైనా అభాగ్యుడినైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ఏలియా ఎలీషా మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకం నా మీద కుమ్మరించి అయానికి వందన బిడ్డలందరితో నాతో మీరు మాట్లాడగలవని, మానవ తలంపులన్నీ మరుగుపరిచి నీ చిత్తమునే, నీ ఆలోచనను మా కొరకు విడుదల చేయగలవని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొకసారి ఈ మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిని తృప్తి పొంది మేము తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూడండి, ఈరోజు దేవుడు మనకు ఎలాంటి దేశాన్ని ఇచ్చాడంటే ఒక మంచి దేశాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు ఒక గొప్ప స్వతంత్రాన్ని ఈ భూమి మీద ప్రజలందరూ కలిగి ఉండడానికి, మరి దేశములో ఈ భారతదేశాన్ని దేవుడు అంతగా ప్రేమించి ప్రజలను మంచి భోజనముతో, గోధుమలతో తృప్తిపరచి, మరి కరువును అనేకమైన పరిస్థితుల గుండా మోషేను ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కాదు 40 సంవత్సరాలు వారిని గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశాన్ని, ఒలీవ నూనె తేనె గల దేశాన్ని, కరువు అనుకోకుండా నీవు ఆహారం తినే దేశం, అందులో నీకు ఏ లోపం ఉండకుండా అలాగా మోషేను తన ప్రజలను మరి 40 సంవత్సరాలు కొన్ని పరిశోధనల గుండా వారిని నడిపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మన జీవితములో, ఈ పట్టణములో, మంచిర్యాల పట్టణములో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు, కష్టాలు, నిందలు, పోరాటాలు, బాధలు, బలహీనతలు, ఎన్నో రకరకాల పరిస్థితుల గుండా దేవుడు ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి, ఈ సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి, ఈ దినము నుండి మరొక దినమునకు దేవుడు మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇశ్రాయేలు ప్రజలను, తనతో ఉన్న నాయకుడైన మోషేను 40 సంవత్సరాలు ఎలాగా వారిని నడిపించాడు అనంటే, ఒకడు తన కుమారుని ఎలాగ శిక్షించను అట్లనే దేవుడని యెహోవాను శిక్షించువాడని తెలుసుకొని ఆయన మార్గములు నడిచిన ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుంచి ఒక గొప్ప మన్నా, వారు తినడానికి ఒక మంచి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు చినిగిపోలేదు, వారి కాళ్ళు వాపెక్కలేదు. అలాగా వారిని కొన్ని
రోజుల గుండా వారిని నడిపించి వారిని ఏం చేశాడట దేవుడు, ఇక నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను అని తన ప్రజలకు తన నాయకుడైన మోషకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఏ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావో, ఏ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నావో, నిన్ను ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, నిన్ను పట్టించుకునేవారు లేక, శిక్ష వెనుక శిక్ష, నింద వెనుక నింద, బాధ వెనుక బాధ, ఏ పరిస్థితుల గుండా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, 6-7 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6, 7, 8 వచనాలు, 9 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఆ మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నువ్వు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 40 సంవత్సరాలు కష్టపడితే ఇక వారికి ఏది తక్కువ కాకుండా దేవుడు అంత అద్భుతమైన దీవెన వారికి ఇచ్చాడు. పోయిన సంవత్సరం అంతా ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావు, ఎన్ని బాధలు అనుభవించావు, ఎన్ని పరిస్థితుల గుండా నడిచావు, ఎన్ని శిక్షలను అనుభవించావు, ఎన్ని అనేకమైన పోరాటాలను అనుభవించావు. ఆ శిక్షలలో ఉండి దేవుని స్తుతించకుండా వెనుకంచె వేసిన దినాలెన్ని, ఆయనను ఆరాధించకుండా ఆగిపోయిన దినములెన్ని, ఆ పరిస్థితుల గుండా నడుస్తూ ఉన్న మన జీవితానికి అమ్మో నా వల్ల కళ కాదుగా అని ఆగిపోయిన దినములెన్ని, దేవుడు నన్నే ఇలాగ ఎందుకు శిక్షిస్తున్నాడని ఆగిపోయిన దినములు ఎన్నో ఉండవచ్చు. కానీ వారినట అనేకమైన శిక్షల గుండా నడిపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ కరువు, ఏ బాధ, ఏ చింత, ఏ వేదన లేకుండా వారికి మంచి దేశాన్ని ఇచ్చాడంట. గోధుమలు, యవలు, ఇంకా ఏ లోపం లేకుండా ఇనుప రాళ్ళు గల దేశాన్ని వారికి ఇచ్చి రాగి తీసుకొని, అది తవ్వి రాగి తీసుకొని బ్రతకడానికి ఏ లోపము లేకుండా ఇక వారు బ్రతకడానికి మంచి దేశాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, ఎందుకు నాకు కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ శిక్ష వచ్చింది, ఎందుకు నాకు ఈ పరీక్ష నాలో ఉన్నది, ఎందుకు నన్నే దేవుడు ఇంతగా పీడిస్తా ఉన్నాడు, నేనే ఉన్నానా ఈ లోకములో, ఈ పట్టణములో, ఈ గ్రామములో, ఈ జిల్లాలో నేనే ఉన్నానా అని ఎన్ని రకరకాలుగా ఏడిచిన దినాలు లేవంటారా? మన జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు మోషను 40 సంవత్సరాలు శోధించిన దేవుడు ఇక ఎన్నడూ కూడా వారికి అలాంటి కరువు లేకుండా అన్నాడు, నీవు తిని తృప్తి పొందిన దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన ఏం చేయాలట? స్తుతింపవలెను. ఇక మనం స్తుతించడమే దేవుడు మనకు మిగిలించాడు. మంచి దేశాన్ని ఇచ్చాడు మనకు, ఆయనను స్తుతించడానికి, స్వేచ్ఛగా ఆరాధన చేయడానికి, అతన్ని మహిమపరచడానికి, అతన్ని ఘనపరచడానికి, నిత్యమైన సన్నిధిలో అతడికి ఏది తక్కువ కాకుండా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు భోజనము లేక, ఈ రోజు మంచి గృహము లేక, ఈ రోజు మంచి స్థలము లేక ఎంతమంది రోడ్డున పడి
బస్ స్టాండ్లో పారై రోడ్డున బడి ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. అయినా దేవుడు నీ జీవితాన్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని కరువు లేకుండా ఒక మంచి భోజనం తినే కృపనిచ్చి ఇక నీకు ఈ దేశములో ఇక నువ్వు చేయవలసిన పని ఏదంటే నన్ను స్తుతించవలెను అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు ఏడ్చిన దినాలను జ్ఞాపకం పెట్టుకుంటే ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేసుకొని అతన్ని స్తుతిస్తే చాలిక నీ జీవితంలో ఏ లోపము లేకుండా, ఏ కీడు లేకుండా, శిక్ష లేకుండా, కరువు కాటకాలు లేకుండా, భయభీతులు లేకుండా దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశములో నువ్వు దివారాత్రులు స్తుతించవచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏడిచాడు ప్రజలను బట్టి, ప్రజలు ఏడిచారు మోషేను బట్టి. దేవుని మీద శనిగారు, మోషే మీద శనిగారు, గుణిగారు. అయ్యో, ఇక ఎంతకాలం ఈ పోరాటం, ఎంతకాలం ఈ కరువు, ఎంతకాలం ఈ మన్నా, ఎంతకాలం ఈ స్వేచ్ఛ లేని జీవితము, ఎంతకాలం నా జీవితానికి ఈ నలిగిపోయే జీవితం అని ఏడ్చిన దినాలు ఎన్ని? 40 సంవత్సరాలండి. ఈ 40 సంవత్సరాలలో ఏ స్థితిలో ఇప్పుడు మన వయసు, మనం పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి, వివాహమైనప్పటి నుంచి కావచ్చు, నీకు మళ్ళా పోరాటాలు ప్రారంభమై ఉండవచ్చు. కుటుంబం నుంచి, తన యజమాని నుంచి, లేక నీ యజమానురాల నుంచి, నీ పిల్లల నుండి, బంధువర్గం నుంచి, ఇరుపక్షాల నుండి, పాలివారి నుంచి, పక్కవారి నుంచి ఎన్ని కీడులు అనుభవించి ఇక నా జీవితానికి ఇది చాలు 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 అని ఏడ్చిన దినాలను బట్టి ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు మంచి భోజనాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు మంచి దేశాన్ని ఇచ్చాడు. స్వేచ్ఛగా ఆరాధించడానికి, అతని మహిమ పరచడానికి దేవుడు నీకు మంచి దేశంలో ప్రవేశింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, ఈ రోజు నువ్వు దేవుని స్తుతిస్తా ఉన్నావా? ఈ రోజు నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావా? నీకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు, మంచి వాహనాన్ని ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి యోగాన్ని ఇచ్చాడు, మంచి పదవిని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి స్థానాన్ని ఇచ్చాడు, అన్ని తలంతులను ఇచ్చాడు. ఏ తలంతులు బట్టి నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఆమేన్. హల్లెలూయా. దేవుడు అడుగుచున్నాడు. ఈరోజు మనకిచ్చిన పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ మంచిర్యాల పట్టణంలో నీ కొన్నవారు, నిన్ను కట్టుకున్నవారు, నిన్ను కన్నవారు, నీ ఇరుగువారు, నీ పొరుగువారు, పాలివారు, పక్కింటి వారు ఎవరు కూడా ఆయనలాగా ఆదరించేవారు ఉండరు. ఆయనలాగా మనకు మంచి భోజనాన్ని ఇచ్చేవారు ఉండరు. ఆయనలాగా మనకు విడుదలని ఇచ్చేవారు ఉండరు. ఎదుగుతున్నావా దాన్ని విరిచివేసేవారు ఉంటారు. సంతోషంగా ఉన్నావా దుఃఖ పెట్టేవారు ఉంటారు. ముందుకు వెళ్తున్నావా వెనక్కి లాగి నీ జీవితాన్ని ఆగం పట్టించేవారు ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. ఏ శిక్షల గుండా నీ జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి దేవుడు ఎన్ని రకాల జీవిత ఆశీర్వాదాలను వారికి ఇచ్చి పోషించాడు. గోధుమలనిచ్చాడు, అవలనిచ్చాడు, ద్రాక్ష పండ్లనిచ్చాడు, ఫలవృక్షములనిచ్చాడు. అన్ని తిని తృప్తి పొందినట్లుగా మంచి దేశములో వారిని ప్రవేశింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ఈ మంచి దేశములో దేవుడు నిన్ను పిలిచాడు. నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, నా జీవితంలో ఇదిగో నీకు అందించవలసిన ఆశీర్వాదం ఇది. పొందుకో బిడ్డ. ఇక చాలు, ఏడుపు చాలు, బాధ చాలు, కానీ నువ్వు నన్ను స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద దేవుని స్తుతిస్తే, దేవుని జ్ఞాపకం పెట్టుకుని అతని పక్షంగా నిలబడితే దేవుడు మన జీవితానికి అందనంత ఆశీర్వాదాన్ని దేవుడు అందిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన కుమార్తె పావని ఇక్కడ ఉంది. పావని జీవితాన్ని ఇరుపక్షముల గుండా ఆ ప్రాణాన్ని దొంగిలించడానికి పాటుపడిన అపరాధపు శక్తుల నుంచి పావని దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబానికి, ఆ బిడ్డని బట్టి పరిపూర్ణమైన సంతోషం కలగాలంటే ఈ రోజు నుంచి జ్ఞాపకం పెట్టుకో బిడ్డ. దేవుణ్ణి స్తుతించితే చాలు, దేవుని పక్షంగా నిలబడితే చాలు. ఈ మంచిర్యాల పట్టణంలో మంచి
జిల్లాలో నువ్వు ఒక గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అది కలగాలంటే దేవుడు మనల్ని ఈ మంచి దేశంలో ప్రవేశింపజేశాడు. చూడండి, కష్టము నుంచి, కరువు నుంచి, బాధ నుంచి, ఎన్నో పరిస్థితుల గుండా ఒక్కొక్క అడుగును వేస్తా ఉంటే మన జీవితానికి ఎన్ని ఆటంకాలు అడ్డుపడి ఉన్నాయి. ఎంతమంది మనకు అడ్డుపడ్డ వారు ఉన్నారు, ఎంతమంది ఆగం పట్టించిన వారు ఉన్నారు. కానీ ఈరోజు మన జీవితాన్ని పట్టుకున్నాడంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నాడు ఒకటే కోరుతున్నాడు వాళ్ళందరినీ, నన్ను స్తుతింపవలని, మంచి దేశములో నువ్వు తృప్తిగా తిని నన్ను స్తుతించవలను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుణ్ణి మనము స్తుతించితే, దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించితే, అతని నామాన్ని గణపరిస్తే నిన్ను దేవుడు గణపరుస్తా ఉంటాడు. చూడండి, ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మందిరానికి వస్తున్నావా? బాధలు తీరలేదా? పోరాటాలు పోలేదా? ప్రభావాలు దూరంగా లేదా? శత్రువు నిన్ను అణిసివేస్తున్నారా? కానీ ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను ఆనందింపజేయబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ బలిపీఠము ఎదుట నువ్వు అర్పించే దహన బలులను దేవుడు అంగీకారములుగా వాటిని అంగీకరించి నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు ఈ మందిరములో నిజమే ప్రభువా, నా కుటుంబాన్ని కట్టు, నా జీవితాన్ని కట్టు, నాకు మంచి మార్గాన్ని సరళం చేయి, నా జీవితంలో ఏది నాకు అన్ని అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా దూరపరిచి సరళం చేయి దేవాని. ఈ బలిపీఠం మనకి ఇక్కడ మందిరములో మనం చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించాట. నీ బలులను అంగీకరించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటిగా ఉన్న విత్తనము అది భూమిలో పడి చచ్చి మొలకెత్తి ఫలించితే అది ఒకటిగానే ఉంటది, కానీ దాంతో కొన్ని విత్తనాలను పట్టుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఒకటిగానే ఉంటున్నాం అంటే మనలో దేవుని మందిరములో మనము ఆనందించలేకపోతున్నాం, బలి అర్పించలేకపోతున్నాం, మన యాగమును చెల్లించలేకపోతున్నాం. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా దీన్ని నింపలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుణ్ణి మనము ఈ దేశంలో తిని తృప్తిగా తింటున్నాము, గాని అదని తృప్తిపరచలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మనం తృప్తిగానే ఉన్నాం, కానీ దేవుని తృప్తిపరచలేకపోతా ఉన్నాం, సంతోష పెట్టలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. అంటా ఉన్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఈ రోజు నా దేవుడు నాకు ఇంత మేలు చేశాడు, నా జీవితానికి మార్గాన్ని దేవుడు సరళం చేశాడు, నా హృదయంలో ఈ నిత్యానందాన్ని కలగజేశాడు. ఇక్కడ కూర్చున్న మిరియామక్క వాళ్ళని పట్టుకొని వచ్చేసింది, ఇక్కడికి రా వెళ్దామని. అవునా తల్లి? నువ్వే నిన్నే అంటున్నా. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నీ కుమారుల కొరకు దేవుడు ప్రతి మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. నువ్వు అలాగనే చెయ్యి, నీ కుటుంబం దేవుని మార్గంలో వర్ధిల్తా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 130వ వచనం చదువుకుందాం. ఆ మాట చదివి మరలా వాక్య భాగంలోకి వద్దాం. నీ వాక్యములు వెల్లడి వెల్లడవుడతోటనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూడండి, నువ్వు చెప్పిన మాటల వలన అనేకులకు వెలుగు కలుగుతాడట, రక్షణ కలుగుద్దట, నీ జీవితానికి దేవుడు మేలందిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక చీకటిని వెలుగుగా మారిస్తే నీ జీవితం ఎంత వెలుగుమయంగా దీవించబడుతుందో తెలుసా? ఈ రోజు ఎవరు నష్టపోకుండా దేవునికి ఇష్టం లేదు బిడ్డలారా. ఈ రోజు ఎవరి బిడ్డవంటే ప్రభువుని యేసుక్రీస్తు బిడ్డవు. నీకు అలాంటి మనసు ఉండాలి, అలాంటి ఆశ ఉండాలి, అలాంటి తలంతు ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబానికి దేవుడు వారి కుటుంబానికి వెలిగించావా, నీ కుటుంబాన్ని దేవుడు వెలుగుగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఒక కుటుంబాన్ని మనం వెలిగించితే, నష్టపోకుండా మనం దాన్ని రక్షించితే, నీ కుటుంబాన్ని దేవుడు సంరక్షించి కాపాడుతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకొని శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన ఆభరణములను అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆ నీతి అను పైబట్టను నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆ. కాగా కాగా యెహోవాను బట్టి యెహోవాను బట్టి మహానందముతో ఆ. నేను ఆనందించు. చూడండి ఎంత అద్భుతం అండి. యాకోబు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ రోజు పరిశుద్ధాత్మను మనము ఎంత ఉప్పొంగిపోతున్నాం, ఉల్లసిస్తా ఉన్నాం. ఈ రోజు శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములను అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములనగా దేవుడు మనకు నీతి క్రియలను. ఈ రోజు రక్షణ వస్త్రం అనగా, ఈ రోజు వస్త్రము కనబడుతుంది అందరికీ. నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావా, అంగీకరించావా, స్వీకరించావా, అతని మార్గములు ఉన్నావంటే ఇక చెడుతనానికి గాని ఈ లోకములో ఉన్న ప్రతి దానికి బానిస కాకుండా ఆ వస్త్రము కనపరుచున్నట్టుగా నీ క్రియలు దేవుని మార్గంలో కనబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమన్నాడు? నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన మంచి నీతిమంతుడు, అబద్ధం ఆడాడు, ఎన్నడు అన్యాయాన్ని చేయడు అని చెప్పుకోవడానికి ఆ నీతి నీలో నిలిచి ఫలించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమన్నాడు? కాబట్టి యెహోవాను బట్టి నేను మహానందముతో నేను ఆనందించు. ఎందుకంటే రక్షణ ఇచ్చాడు దేవుడు, నీతిని కలుగజేశాడు దేవుడు. మహానందముతో దేవుని ఆరాధిస్తున్నాడు యాకోబు భక్తుడు. అతని ఆత్మ ఉల్లసిస్తా ఉన్నదంట, ఉప్పొంగుతున్నదంట. దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించాడు, ఇలాగా దీవించాడు, ఇలాగా హెచ్చించాడు, ఇలాగా నన్ను పొగుడుతున్నాడు, నన్ను పట్టుకున్నాడు నా దేవుడు తల్లి గర్భములో నుంచి. ఈరోజు ఎవరు నిన్ను లెక్కకు చేయకపోయినా పరమ తండ్రి అయిన దేవుడిని పట్టుకొని అనేకులలో యోగ్యుడిగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబుని ఎవరు ఇష్టపడలేదు కావచ్చు, కానీ ఆ పరమ తండ్రి తల్లి గర్భములోనే ఇష్టపడ్డాడు. ఆయనను లిఫ్ట్ చేశాడు. ఎందుకో తెలుసా? అతనికి రక్షణ కలగజేశాడు, నీతి అని పైబట్ట చేశాడు, మహానందముతో నింపాడు, ఉల్లసింపజేశాడు, అతని అభిషేకం అతని మీద ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, అతన్ని ఘనపరిస్తే, మంచి దేశములో తృప్తిగా తినడానికి, తృప్తిగా ఉద్యోగం చేసుకోవడానికి, తృప్తిగా నువ్వు అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళడానికి ప్రతి మార్గాన్ని దేవుడు సరళం చేసి పెడతాడు నీ కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబుకు అలాగా చేశాడు, మోషకు కూడా అలాగనే దేవుడు చేశాడు. ఈ రోజు నీకు కూడా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోసే ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు అనుభవించాడు కష్టాన్ని, ఇక హ్యాపీగా జీవించడానికి దేవుడు మార్గం తెరిచాడు. యాకోబు ఎన్ని రోజులు ఆ కొలువు చేశాడు, పోరాటాల మధ్యలో భయముతో కలవరముతో ఊరేగించబడ్డాడో అంతకు అభివృద్ధి పొంది ఆనందముతో ఉల్లాసముతో ఉప్పొంగుతుండడానికి కారణం ఏంటంటే దేవుడు కలగజేసిన గొప్ప రక్షణ, ఆయన ఇచ్చిన నీతి, అతనిలో ఉన్నటువంటి నీతి. ఈ రోజు దేవుని కొరకు ఒక నిష్ఠ కలిగి ఒక కంబములాగా నిలబడు, ధైర్యంగా ఉండు, లోకం వైపు చూడకు. ఈ రోజు నుంచి ఆయన వైపు చూస్తే యాకోబును బహుగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీకు కూడా అలాంటి దీవెన కావాలి, అలాంటి ఆశీర్వాదం కావాలి. ఇంకా పాత స్థితి వద్దు, ఇంకా రోత స్థితి వద్దు, ఇంకా పాత తలంపులు వద్దు, పాత ఆలోచన వద్దు. కానీ దేవుడు దినదినము యాకోబును అభివృద్ధి పరిచాడు. ఎందుకో తెలుసా? నిత్యము దేవుని స్తుతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతనికి ఇచ్చిన మంచి మహానందాన్ని బట్టి వెళ్ళవేళ దేవుని స్తుతించాడు. ఈరోజు మనము స్తుతించాలంటే సమయం దొరికిందా? బైబిల్ చదువు. సమయం దొరికిందా?
ప్రార్థన చేసుకో. ప్రార్థన అంటే ఏంటిదో కాదు, ఒక మనిషితో, ఒక మమ్మీ డాడీతో ఎలా మాట్లాడుతున్నావో, నీ బాధలు చెప్పుకుంటున్నావో అలాగనే అతనితో నువ్వు దేవునితో మాట్లాడుతావు అంటే నీ ప్రతి అవసరత తీర్చేది ఆ పరమ తండ్రి. ఒకవేళ నీ తల్లిదండ్రుల సాధ్యం కాదు కావచ్చు, అది ఎవరికి సాధ్యము కాని పనులు ఆ తండ్రి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరినో పట్టుకుంటాడంతే వారి ద్వారా ప్రతి కార్యం జరిగిస్తాడు. అంటే నువ్వు అతని వైపు ఏం చేయాలి? చేతులెత్తి నిత్యము స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అలాగనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. కన్నులెత్తి నలుదిశలా చూడుము, కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెళ్లి కుమార్తె ఒడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు తండ్రుడు, నా కుమారుడా, కన్నులెత్తి నలుదిక్కుల చూడు. ఎందుకంటే ఈ రోజు నలుదిక్కుల నుండి అనేకులను నేను పట్టుకుని రాబోతా ఉన్నాను. వారందరినీ ఒడ్డాలముగా ధరించుకోబోతా ఉన్నావని భక్తుడైన యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు అయ్యో చిన్నగా గుంపుగా ఉన్నాం కదా, మంచిగా అనిపించట్లేదని మనం అనుకుంటాం. కానీ ఒక్కరిగా ఉన్న నువ్వు నిలబడితే దేవుని కొరకు, నలుదిక్కులను చూసి నువ్వు దేశం కొరకు ప్రార్థన చేస్తే, నలుదిక్కులను చూసి దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తే, నలుదిక్కులను చూసి రాజుల కొరకు, యాజకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడట నలుదిక్కుల నుంచి అనేకులను పట్టుకొని వచ్చి ఒడ్డాలముగా ధరించుకున్నట్టుగా దేవుడు చేసినట్టుగా దేవుడి మంచిర్యాల పట్టణములో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహింపజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నలుదిక్కుల చూచి దేవుని కొరకై, ప్రజల కొరకై, రాజుల కొరకై, అధికారుల కొరకై ప్రార్థన చేయాలి. నువ్వు చేయవలసింది అది ఒకటే, దేవుడిని ఏం అడగట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన దీవెన, మేలు, కృపనికి ఇవ్వడానికి నువ్వు నలుదిక్కులు చూచి దేశము కొరకు ప్రార్థన చేయి. దేశములో నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి. చూడండి, పత్మసులో యోహాను దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా ఏది జరుగుతుందో తన కనులారా చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది, ఎంత అలంకరించుకుంటది, ఎన్ని ధరించుకుంటది, ఎలాంటి వస్త్రాన్ని ధరిస్తూ ఉంటది. ఈ రోజు నీవు దేవుని కొరకు సిద్ధపడితే, నీ హృదయాన్ని అలంకరించుకుంటే, నీ జీవితాన్ని అలంకరించుకుంటే ఆయన నీ కొరకు దిగి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యజమానుడు దిగచ్చి నువ్వెంత సంతోషంగా, ఆనందంగా అతన్ని సంతోష పెడితే నీకు ఏది తక్కువ కాకుండా ఇచ్చేది నీ యజమానుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. ఆ యజమానుడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు సంతోష పెట్టాలి. ఆయన మనకేమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, కాపరి అయి ఉన్నాడు, బోధకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. కాబట్టి అతని కొరకు మనం సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడడం అంటే ఈ సంఘమే ఒక పెళ్లి కుమార్తె లాగా అలంకరించబడాలి. సంఘంలో ఉన్న మనమందరము కూడా అతని కొరకు సిద్ధపడి రావాలి, ఆశపడి రావాలి, ఆనందముతో రావాలి, సంతోషముతో రావాలి. నువ్వెంత సంతోషంగా అతన్ని సంతోష పెడతావో నీ జీవితంలో సంతోషం లేకుండా ఎన్నడూ ఉండదు. నువ్వు అతన్ని సంతోష పెట్టాలన్నట, అతని కొరకు సిద్ధపడాలన్నట. దేవా,
యేసయ్య ఈరోజు నేను నీ కొరకు సిద్ధపడి ఉన్నాను, నాకు ఇది కావాలి, నాకు అందించయ్యా, నేను నిన్ను సంతోష పెడతాను, నువ్వు నన్ను సంతోషపెట్టు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు జ్ఞాపకం ఉంటున్నాయా? అర్థమైతుందా పావని? ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకై ఈ రోజు నీ హృదయాన్ని ఇచ్చి దేవుని మాటలన్నీ మన గుండెలలో దాచుకుంటే నీ అంత ధన్యురాలు ధన్యుడు ఈ లోకంలో ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాగని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. జయించు వానిని నా దేవుని ఆలయములో నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఎంత అద్భుతం చూడండి. జయించు వారినట నా దేవుని ఆలోకల స్తంభముగా ఉంచుతాడు. ఈ రోజు నువ్వు జయించగలిగిన శక్తి దేవునికి అందించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రతి దాన్ని జయించాలి. పర్వాలేదు, నా దేవుడు నాకు ఉన్నాడు, నేను భయపడట్లేదు, నా తండ్రి నాకు ఉన్నాడు, నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి, నాకు సహాయం చేయడానికి, నా కన్నీళ్లు తుడవడానికి, నా నిందను తొలగించడానికి, నా ప్రతి సమస్య నుంచి నాకు విడుదల కలిగించడానికి నా తండ్రి ఉన్నాడని మనము ధైర్యముతో జయించవరిగా అంటే ఒక కంబముగా నిలబడతాడు, ఒక కంబముగా నిలబెడతాడు. అంటే నీవే కంబం అనగా ఈ ఇంటికి ఈ పిల్లర్స్ ఎట్లా ఉంటుందో అలాగ దేవుడు నిన్ను నిలబెడతాడు. దాని మీద ఎన్ని వేయడానికి ఒక కింద ఉన్న పిల్లర్స్ గట్టిగా లేకపోతే పైన అంతస్తు వేస్తారా? వేయలేరు. అలాగా నేను నిలబెడితే ఈరోజు అన్నిటిని జయించడానికి, అన్నిటికీ మాదిరిగా కనబడడానికి దేవుడట నీకు మంచి పేరుని పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత స్ట్రాంగ్ గా కట్టారు ఇది చూడండి అనడానికి, ఎంత నువ్వు స్థిరంగా దేవుని కొరకు నిలబడతావో, నమ్మకంగా దేవుని సహవాసములో ఉంటావో, వెళ్ళపడికి ఒక సహవాసాన్ని పట్టుకొని దేవుని కొరకు నిలబడతావో, నీకున్నతమైన కృప నీ మీద ఒక కొత్త పేరు రాసి నీ జీవితంలో ప్రతిఫలాన్ని దేవుడు అందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. చూడండి, ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఆ స్థలం అంతా ఉన్నది అనుకో, బయట అందరు వచ్చి దాన్ని తొక్కుతా ఉంటారు. తొక్కిన వారిని అంటా ఉన్నాడు, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రచురించుతురు. మీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ గోనె పట్టలు కట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్న వారి జీవితాల్లో ఎంతమంది ఆవరణములో కొలత వేయబడి వదిలిపెట్టిన ఆవరణములు ఎంతమంది జనాంగము చూస్తూ తొక్కుతూ ఉంటా ఉన్నదో వారందరినీ కూడా ఒక రోజు దేవుడు పట్టుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అద్భుతం ఏంటిదంటే మీరు భారంగా ప్రార్థన చేస్తే, ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, నలుదిక్కులో చూసి దేశం కొరకు ప్రార్థన చేస్తే ఎటువంటి వారినైనా దేవుడు పట్టుకొని వస్తాడు. ఆ కార్యం జరగడానికి మీరు ఎంత ఎలుగెత్తి ప్రార్థన చేస్తారో అంత అద్భుతమైన కృప దొరుకుతుంది. నేను ఆశపడుతున్నది ఒకటే ఏంటంటే, దేవుడు నాతో అంటా ఉన్నాడు, ఉదయకాలం ఆరాధన 8 గంటలకే స్టార్ట్ అయ్యి చక్కగా ఆరాధనలో మీరందరూ పాలు పొందాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో ఉదయకాల ఆరాధనకు మీరు ఎంతమంది సిద్ధపడతారంటే దేవుడు అంతమందిని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు ఈ 2025 సంవత్సరం ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప దర్శనం ఏమిటంటే అనేకమైన ఒక పెద్ద టెంట్లు వేసి
దాంట్లో ఎంతో మంది జనాంగం ఉన్నట్టుగా అక్కడ మేముండి వారి కొరకు చేస్తున్న విజ్ఞాప ప్రార్థనలు, వారి జీవితంలో కలుగుతున్న మేలు మేము చూస్తున్నాం కాబట్టి అది జరగాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అంటా ఉన్నాను. బిడ్డలారా, ఈ రోజు దేవుని కొరకై మీరు మోకరించి, ప్రభువా ఈ మంచిర్యాల పట్టణములో నలుమూలల దిక్కుల నుంచి అనేక జనాంగములు నశించిపోతున్న వారిని పట్టుకొని రండి నాయన. రాజులు, యాజకులు, నాయకులు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. అలాంటి వారికి ఈ రక్షణార్థమైన భాగ్యాన్ని అందించండి దేవని మనం చేసినది ఒక్కటే, దేశం కొరకు ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న ఎవడైనను ప్రవచన గ్రంథమన్నా వాక్యములలో ఏదైనా తీసుకొని ఎడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏది రాయబడి ఉన్నదో దాన్ని తీసివేయకూడదు, ఏది రాయబడి ఉన్నదో దాన్ని కలపకూడదట. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని వాక్యములో ఇలాగుంటే బాగుండు అనేటట్టుగా లేదు. ఆకాశ నక్షత్రంలో చూస్తే అవి ఇక్కడ ఉంటే బాగుండు అనేటట్టుగా ఉంటాయా? ఎంత అద్భుతంగా దేవుడు అలంకరించాడు ఆకాశాన్ని, ఎలాగ దాన్ని విస్తరింపజేశాడు ఆకాశాన్ని. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, దేవుని గ్రంథములో ఇది కలపడానికి గాని తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు, అవకాశము లేదు, ఆజ్ఞ కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటిది ఒకవేళ చేస్తే వారికి ఎక్కడ పాలు లేదంట. ఈరోజు నేను అంటా ఉన్నాను, దేవుని ఆత్మ పూర్ణులై దేవుని కొరకు అంటకట్టబడి నిత్యము ఒక ఆరాధనలో పాలు పొందితే చాలు. ఎంత సంపాదించినా ఈ 6వ దినమున 7వ దినమున విశ్రాంతి దినములో ప్రవేశింపకుండా ఉండి ఏది అండుకొని తినినా అది మనకు హానికరమే, మనకు బాధకరమే, అది మనకు మరణాపేక్ష లాగానే ఉంటుందని రాయబడింది నిర్గమకాండములో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, ప్రతి ఆరాధనలో, సాయంకాలం ఆరాధనలో మీరు పాలు పొందుతున్నారు. మాకు ఉదయకాలం ఆరాధన మహిమకరంగా జరగాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఉదయకాలం ఆరాధనకి ఇంకా చాలా మంది కుటుంబాలు రాలేక ఉంటా ఉన్నాయి. ఇక్కడ ఆ కుటుంబాలను నచ్చినట్లుగా మీరు నలుదిక్కుల కొరకు చేతులెత్తి మీ ఇంటిలో ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో బలిపీఠం కట్టడం ఒక స్థానములో, ఒక స్థలములో, బెడ్ దగ్గర గాని ఎక్కడనైనా పర్వాలేదు, ఒక స్థలంని కోరుకొని అక్కడ బలిపీఠముగా దాన్ని ఎంచుకొని నువ్వు రోజు అక్కడనే ప్రార్థన చేయి. దేవుడైన యెహోవా నీ జీవితంలో ఏది కలగజేసి నీకు అందించవనై ఉన్నాడో అది నీకు అందించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సాయంకాలం 7 అయితా ఉన్నదా, సాపేసుకొని రామమ్మి రానాన్న అని కూర్చొని ఒక పాట, నీకు వచ్చిన పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకొని నన్ను, ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాలను, ఈ జిల్లాను జ్ఞాపకం చేసుకో ప్రభువా, మీరందరికీ నీ క్షేమము, రక్షణ దయచేయను ఆయన. అది అంత 2 మాటలు అంటే చాలు నీ హృదయపూర్వకంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని కోరుతున్నది అదే. ఈ పట్టణములో, ఈ దేశంలో ఒక పాపి నశించిపోవడానికి ఇష్టము లేదు. మనల్ని కూడా ఎలా రక్షించాడో మనం చేసే ప్రార్థన వారికి రక్షణ కలిగజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సీయోను లెమ్ము లెమ్ము, సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, ఇక మీదట సున్నతి పొందని ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఈ రోజు లెమ్ము లెమ్మని అంటున్నాడా? నిద్రబండి లేచుడు కాదు. ఈ రోజు దేవుని కొరకు జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, అన్ని ఉన్నాయి, చదువు ఉన్నాయి, సంస్కారం ఉన్నది, అంతా ఉన్నది. కానీ
దేవుని కొరకు మనము నిలబడి ఏ రోజు ప్రార్థన చేయం, ఏ రోజు ఒక మనిషికి రక్షణ మన సువార్త ప్రకటించం, ఒక మనిషిని నడిపించలేము. అందుకంటున్నాడు సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధమైన పట్టణమా, పరిశుద్ధమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకోను. సుందర వస్త్రం అంటే నీలో ఉన్న క్రియలను ధరించుకొని దేవుని కొరకు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెంత నీతిగా, ఎంత రక్షణ కలిగి, ఎంత పరిశుద్ధత కలిగి, ఎంత మహానందముతో, ఎంత ఉల్లాసముతో దేవుని కొరకు నిలబడి ప్రార్థన చేస్తావో, నడిపిస్తావో, అన్ని చేస్తావో, దేవుడు అంటా ఉన్నాడు, ఇక సున్నతి పొందని వారంటే రక్షణ మారు మనసు లేని వారు. అపవిత్రుడంటే దేవుడంటే ఎరగని వాడు, దేవునికి లోబడిన వాడు. అలాంటి వారికి లోపలికి అలాట అనేది లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ఈరోజు రక్షణ కలిగి, మారు మనసు కలిగి, బాప్తిస్మము పొంది, కంబముగా నిలబడి, సుందరమైన వస్త్రం అనగా అనేకులకు కలిగి ఒక గొప్ప రక్షణార్థమైన మారు మనసు కలిగి అనేకులకు సాక్షి నిలబడే బిడ్డగా నువ్వు ఉండాలి. పర్వాలేదు, మిరియమ్మక్క పర్వాలేదు, ప్రవీణ పర్వాలేదు, ఇక ఎవరు మమత పర్వాలేదు, రమ పర్వాలేదు, పావని పర్వాలేదు, నిరీక్షణ పర్వాలేదు, కీర్తన పర్వాలేదు, మరియమ్మ పర్వాలేదు అని చెప్పుకోవడానికి ఈరోజు మన జీవితంలో ఒక నీతి క్రియలు ప్రబలి విస్తరించాలంట మనల్ని గురించి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనల్ని అదే కోరుకుంటా ఉన్నాడు. ఆ కార్యాన్ని మన ద్వారా జరిగించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండ 28వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 2వ వచనం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడు అవునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. చూడండి, ఇక్కడ చూడండి, అది కుట్టడానికంటే ఒక వస్త్రము ధరింపేయడానికి అనగా క్రియలు వస్త్రం అనగా క్రియలు. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రియలు ధరించుకున్న వారమై ఆజ్ఞలు వివేచన కలిగి ఆ వస్త్రాన్ని కుట్టడానికి, అహరోనుకు వస్త్రం కుట్టడానికి, అహరోను దేవుని దగ్గర ఒక ఏంటిది యాజక ధర్మం చేస్తున్నటువంటి అహరోను, ధూపం వేస్తున్న అహరోను, అతని వస్త్రం ధరించుకొని ఆ వస్త్రానికట దానిమ్మ పళ్ళు లాంటి గజ్జలు ఉంటాయట, గల్లు 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 మోగుతూ ఉంటాయంట. అతనికి తోలుదట్టకు, నడుముకు తోలుదట్టి కట్టి ఇక్కడ నుంచి అంత దూరం అంత పట్టుకొని ఉంటారు అక్కడ. ఎందుకంటే ఈ అహరోను గజ్జల సప్పుడు ఆగిపోయిందంటే ఏ రకంగా అపవిత్రుడిగా వెళ్ళి ఒక ధూపార్తి నడిపించినప్పుడు అతడు అక్కడే చచ్చిపోతాడు. అంత భయంకరమైన ప్రతిష్టమైన ఆ బలిపీఠం ఎక్కి ధూపార్తి అర్పించడానికి అహరోనుకు జ్ఞానము కలిగి, వివేచన కలిగి, ఒక వస్త్రం కుట్టడానికి వారికి అంత జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో బిడ్డలారా, మన క్రియలు ఎంత పరిశుద్ధమైనవిగా ఈ భూమి మీద కనబడాలి. ఓహో వాళ్ళ, ఓహో వీళ్ళ అని చెప్పడానికి కాదు, కానీ ఈరోజు అలాంటి వారి ముందు మన క్రియలు ఈ అహరోను వస్త్రం వలె కనబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏకోదు ధరించిన వస్త్రం వలె కనబడును గాక. చూడండి, ఇంకొక మాట ఏమన్నాడు, 40వ వచనం చదువుకుందాం. ఇందులోనే అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఇక్కడ ఏమన్నాడు, వారిని అభిషేకించి ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలనని చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని కొరకు మనం అందరం ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉండాలి.
అభిషేకించబడిన వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీరంతా కూడా దేవునికి మనం ప్రతిష్ఠ చేయబడిన వారిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన వారిగా ఉండాలి. దేవా, ఈ రోజు నా జీవితాన్ని పరిశుద్ధపరచండి, నీ కొరకు నన్ను ప్రతిష్ఠించండి, నీ బిడ్డగా చేయండి, నీ కొరకు నన్ను నిలబెట్టండి, నీ పని కొరకు నన్ను నిలబెట్టండి నాయన. ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఆయన పని చేసేవారు లేరు. ప్రతి పనికి వెళ్తారు కానీ అతని పని కొరకు రారు. వస్తారా? కానీ రారు. ఈరోజు అహరోను కుమారులను దేవుడు పట్టుకొని అభిషేకించి ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచాలి. ఎందుకంటే వారు నా పని చేయడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేవుని కొరకు ఏ సాక్ష్యము కలిగి ఈ పట్టణములో, ఈ గ్రామములో, ఈ జిల్లాలో నువ్వు దేవుని కొరకు ఎలా జీవిస్తా ఉన్నావు? ఏది చేసినా అది నీ జీవితంలో అది దేవుడిచ్చిన దానికంటే ఎక్కువ కాదు. కానీ దేవుడిచ్చేది అది మహిమైశ్వర్యముల చేత నేను నింపుతుంది. నేను గనునిగా, యోగ్యురాలుగా నేను చేస్తా ఉన్నది. ఈరోజు నువ్వు తీర్మానం చేస్తే, దేవా, నేను కూడా మోసే వలె, నేను కూడా యాకోబు వలె, నేను కూడా అహరోను వలె, నేను కూడా నీ కొరకు నేను నిలబడతానయ్యా. ఎన్ని శ్రమల గుండా నా జీవితాన్ని ఇలాగ నడిపించి ఈ మంచి దేశములో తృప్తిగా తిని నేను స్తుతించడానికి అవకాశం మాకు కల్పించావే. అలాంటి కృప మేము పొందుకోవడానికి దేవా, నా జీవితానికి ఒక ఉద్యోగం కావాలి, ఒక మంచి గృహం కావాలి, ఒక మంచి సంబంధం కావాలి, ఒక మంచి వాహనం కావాలి, ఒక మంచి మేలు అనుభవించాలి నేను అని దేవుని దగ్గర తీర్మానం చేద్దాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు సాతాను మన మీద ఎన్నో ఫిర్యాదులు చేస్తుంది, అడ్డగిస్తుంది. ఓహో, ఇన్ని రోజులు నువ్వు అలాగున్నావు కదా, ఇప్పుడు మందిరానికి వెళ్తున్నావా? ఇన్ని రోజులు నువ్వు అట్లున్నావు కదా, నువ్వు పరిశుద్ధంగా మారావా అని ఫిర్యాదులు చేస్తుంది. కానీ దేవుని దూత చెప్తా ఉన్నాడు యెహోషువ కొరకు, ఇతడు కొలిమిలో తీసిన కొరివి వలె మండుతా ఉన్నాడు, అగ్నిలో నుండి తీసిన కొరివి వలె మండుతా ఉన్నాడు. అతనికి ఉన్న మలిన వస్త్రాలు తీసి పరిశుద్ధమైన వస్త్రాలను ధరింపజేయమని చెప్తా ఉన్నది దూత. ఆ వస్త్రాలు అనగా క్రియలు ఆ యొక్క సాతాను కనపరుస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితాన్ని యెహోషువ వలె నీ జీవితం దేవుని కొరకు మండును గాక, దేవుని కొరకు పట్టబడును గాక, దేవుని కొరకు నిలబడును గాక, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడును గాక, దేవుని మహిమ చేత నింపబడును గాక, ఆ ప్రతిష్టమైన ఆశీర్వాదాలను పొందుకుందును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నేను పవర్ఫుల్ గా నిలబడతా దేవుని కోసం అనాలి. నేను అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు అని మనం భూమి మీద రాయించుకొని వచ్చామో తల్లి గర్భంలో నుంచి? లేదు. ఎందుకంటే మన గ్యారంటీ లేదు, ఒక నీటి బుడగ లాంటి వారం. కానీ ఉన్నంత కాలము దేవుని కొరకు మోసే వలె, యాకోబు వలె, ఇంకెవరు అహరోను వలె, యెహోషువ వలె దేవుని కొరకు నిలబడదాం. దేవుని యొక్క నలుదిక్కుల కొరకు చూచి దేశము కొరకు ప్రార్థన చేద్దాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలగజేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.